నేర్చుకున్నారా ఇప్పుడు? చూశారు కదా? హలో హలో, బండి కొంచెం మెల్లగా అమ్మా. రెడీ, అందరం చెప్తామా డైలాగ్? రెడీ, 3, 2, 1. బండి కొంచెం మెల్లగా అమ్మా. ఇంకొకటి. అబ్బా, మొత్తం నోట్ డౌన్ అయిపోయింది. అసలే మన లైఫ్ అంతంత మాత్రం, మామూలుగా లేదు టీజర్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి ఐ ఫీస్ట్ పండగనే చెప్పాలి. నిజంగానే మారుతి గారికి ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నందుకు కొంచెం బాధపడ్డాం, కానీ ఇవాళ గుడి కట్టాల్సిందే ఫ్యాన్స్ అందరూ కలిసి. అండ్ హార్డియస్ట్ వెల్కమ్ మరొకసారి మా టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ కృతి ప్రసాద్ గారికి, అండ్ అలానే ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారికి, అండ్ రాబోతున్నటువంటి తమన్ గారికి. ఎస్, కొద్దిసేపట్లో టీం అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ మీ ఎగ్జైట్మెంట్ మాకు అర్థమవుతుంది. సో ఒక్కసారి ఇక్కడ మా కల్ట్ ప్రభాస్ గారి ఫ్యాన్స్తో ఓకే, సో టీజర్ చూశారు, ట్రైలర్ ఎలా ఉండబోతుంది అండ్ సినిమా కథ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు. జస్ట్ చిన్న గెస్ కొడదాం మనం. ఎవరైనా కథని గెస్ చేయగలుగుతారా? నాకైతే అసలు ఊహకు అందేలా లేదు. మొట్టమొదటిసారి ప్రభాస్ గారిని ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఫిలింలో చూడబోతున్నాం, దట్టు మారుతి గారి డైరెక్షన్లో. ఓకే, మీ పేరేంటి? కళ్యాణ్ ప్రభాస్. మళ్ళీ మీరే వచ్చారా? సో కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ అయితే ఎంతో కొంత అయితే, ఐ మీన్ మళ్ళీ రాజుని వెళ్తాడని చెప్పారు కదా, సో తర్వాత నేనే వెళ్తానని, తర్వాత కంపల్సరీ మనోడు రాజు వెళ్తాడని కంపల్సరీ అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి అయితే ఫ్లాష్ బ్యాక్ కంపల్సరీ ఉంటుంది. ఎట్లా అయితే ఐ మీన్ మనం మళ్ళీ బుజ్జిగాడు చూడొచ్చు కంపల్సరీ. లింగిలో ఒక డైలాగ్ ఉంది బుజ్జిగాడులో, బోల్డోరా వాల్ బోవర్స్ లో మంచి ఉండు, ఈ బండి చూసావా, ఆ బండి ఇప్పుడు వస్తుంది. సో కంపల్సరీ మనం చూడొచ్చు, మళ్ళీ బుజ్జిగాడు చూడొచ్చు ఇందులో. అదే ఫ్యానిజం, అదే మళ్ళీ కామెడీ. సో ఇలా అయితే ఉండదు అనుకుంటున్నాను నేను. సో లవ్ యూ డార్లింగ్, లవ్ యూ మారుతి సార్. మారుతి భయ్య, ప్రభాస్ అన్న వేసుకున్న షర్ట్లు నాకు కావాలి. మామూలుగా లేవు లుక్స్. జై రెబల్ స్టార్. బాడీలో ఒకటే ఎమోషన్, జై రెబల్ స్టార్. రాముడు భీముడు. కాదు, మిమ్మల్ని కథ గెస్ చేయమన్నాం. ఓకే, ఒకరు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎవరు చెప్తారు కథ ఏమై ఉంటుందని? జస్ట్ చిన్న గెస్, లేకపోతే మా మీడియా వాళ్ళకి ఇస్తాను నేను. మా ఎదురుగున్న నేషనల్ మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళని జస్ట్ కథ ఏమై ఉంటుందని గెస్ చేయమందాం. ముందుగా చాలామంది కనిపిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మాకు ద మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ దగ్గర ఆగాను నేను ప్రస్తుతానికి. సో కథ ఏమై ఉంటుంది? జస్ట్ గెస్. అంటే మోస్ట్ హ్యాండ్సమ్గా అయినారు, బట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ వచ్చిందని చెప్పుకోవాలి యాక్చువల్గా. సో మన పక్కన పెడితే ప్రభాసన్ గురించి మాట్లాడదాం. ద మోస్ట్ హ్యాండ్సమ్గా ఎక్కడ ఉన్నాడు యాక్చువల్గా. సో ఈ కథ ఏంటంటే టీజర్లో చెప్పినట్టుగానే ఒక ఆస్తిని అనుభవించాలనుకున్నాడు, మళ్ళీ వస్తాడు. బట్ ప్రభాసన్కి ఆల్రెడీ ఒకళ్ళు కాదు సరిపోరు కదా, ముగ్గురు లైన్లో పడ్డారు ఆల్రెడీ. సో ముగ్గురు కలిసి ఒక ఇంట్లోకి వచ్చారు. సో ఆ ఇంట్లో జరిగే సెటప్లో ఎవరైతే చచ్చిపోయినాడు ఉన్నాడో వచ్చి ప్రభాసంలో కలిస్తే ఏమవుద్ది అనేది కథ అనమాట. ఫైనల్గా అక్కడ ఆయన చేసే కామెడీ ఏంటనేది రాజాసాబ్ సినిమాలో చూడవచ్చు. ఇది నేను గెస్ చేసింది. వెరీ గుడ్. కొంచెం దగ్గరగా వస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరేమై ఉంటుంది అనుకుంటున్నారు కదా? కథ గెస్ తెలియదండి, కథ తెలిసి చెప్పమంటారా? కథ తెలిస్తే వద్దు, అస్సలు వద్దు బాబోయ్. ఓకే కాదు, మా మూర్తి గారేరి ఇక్కడ మూర్తి గారు కనిపించట్లేదంటే మొదటి లైన్లో అనుకుంటున్నా. సార్, నేను అంత పైకి రాలేను, కష్టం. సో నాకు తెలిసి మూర్తి గారు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు కదా. చూసారా, ఇక్కడ మీ ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి మూర్తి గారికి ఒక్క వేసుకోండి అమ్మా. నాకు ఈ మాట చెప్పాలని లేదు, కానీ ఫ్యాన్స్ కోసం వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి చెప్పండి, మీరు చెప్పండి లాస్ట్ డైలాగ్. ఓకే, ఓవర్ టు అవర్ ఫేవరెట్ జర్నలిస్ట్ హియర్.
సారీ యు నో మారుతి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. సో అంచేత నేను ఐ కాంట్ రివీల్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. బట్ భారతి గారు మా గురూజీ, మా ఫ్రెండ్. సో అందుకని ఏం చెప్పలేను. బట్ సినిమా మీరు టీజర్లో చూసిన దానికి 1000 ఉంటుంది. మీరు నెక్స్ట్ స్టెప్ అని పెట్టుకుంటే దాని నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. దట్స్ గ్యారంటీ. ఇట్స్ ఏ ప్రామిస్ ఫ్రమ్ మారుతి టు ప్రభాస్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ మూర్తి ఓకే గారు. శ్రవంతి